హాయ్ అండి అందరికీ. ఈసారి అయితే తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే డిఫరెంట్ ఎలిమినేషన్ చేశారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్తో ఎలిమినేట్ చేయించారు. ఇదైతే హౌస్మెంట్స్ అయితే అయ్యా బాబు ఏంది చాలా డిఫరెంట్గా ఇప్పిస్తున్నారు, వాళ్ళు చాలా ప్లాన్లు చేసుకున్నారు. కానీ ఆ ప్లాన్లన్నీ బెడ్సి కొట్టి వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అయితే చాలా సర్ప్రైజ్ ఇచ్చారు వాళ్ళకు. ఫస్ట్ అయితే సోనియా వచ్చిందనమాట. సోనియా ఎంట్రీ ఇచ్చి లోన్కి వచ్చిన తర్వాత అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు అయ్యో బాబాయ్ సోనియా వచ్చిందేంటి, అసలు సోనియా ఎందుకు వచ్చిందని షాక్ అయిపోయారు. బిగ్ బాస్ చెప్పాడనమాట, మీకు ఇద్దరిని నామినేట్ చేస్తుంది ఎలిమినేషన్కి అని చెప్పగానే అమ్మ అని షాక్ అయిపోయి భయపడ్డారనమాట. వీళ్ళు భయపడ్డ తర్వాత సోనియా అయితే అందరినీ జర లైట్గా మాట్లాడిన తర్వాత ఆ చైర్లో కూర్చుంది. అక్కడ చైర్ పెట్టారు కదా, ఆ చైర్లో కూర్చొని ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ నామినేట్ అయితే ప్రేరణ చేయడం జరిగిందన్నమాట. సోనియా ప్రేరణ చేసి ఏం చెప్పిందంటే, నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు, వేరే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి క్యారెక్టర్ లెస్ అని అదని ఇదని వాళ్ళ అనవసరంగా కొన్ని మాటలు వాళ్ళకి ఇబ్బందిగా తిడుతున్నావు, నువ్వు రిసీవ్ చేసుకుంటలేవు కానీ వర్డ్స్ వేరే వాళ్ళకి మాత్రం ఈజీగా వర్డ్స్ అని వాళ్ళని నడ్ చేస్తున్నావు. అదే కాకుండా నువ్వు మెగా చీఫ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టావు, కిచెన్లో కూడా రచరచ చేసావు, కిచెన్లో కూడా చాలా ఇబ్బంది పెట్టావు అందరినీ అని నామినేట్ చేయడం జరిగిందన్నమాట సోనియా ప్రేరణని. ప్రేరణ ఏమన్నదంటే, నేను కిచెన్లో ఏం చేయలేదు, గౌతమ్ ఇరెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల గౌతమ్తో గొడవ అయింది తప్ప నాకేం లేదంటే, గౌతమ్ నేను ఏడే ఇరెస్పాన్సిబుల్ ఉన్నా, నన్ను ఎందుకు లాగుతున్నావు అంటే, ఇది నా నామినేషన్ అంటే నీ నామినేషన్ అయితే నన్ను ఎందుకు లాగుతున్నావు, నువ్వు నామినేట్ చెప్పుకో సోనియాతో మాట్లాడుకోగా నన్ను ఎందుకు లాగుతున్నావు అని గౌతమ్ గొడవ జరిగింది. గౌతమ్ ఇరెస్పాన్సిబుల్గా ఉండని మళ్ళీ ప్రేరణ ఎప్పటిలాగే గౌతమ్ మీద అయితే అది ఆమె అనుకున్నది అయితే చెప్తుంది. ఇప్పుడు ప్రేరణ ఏమంటుంది అంటే, నువ్వు కిక్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని కూడా అన్నావు, ఎందుకు అట్లా అన్నావు పృథ్వీతోనికినా అని చాలా గొడవ పడింది అనమాట. లాస్ట్కి అయితే ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ సరే అని ఓకే అయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ని నామినేట్ చేసింది అనమాట. నిఖిల్ని ఏమంటుంది అంటే, నువ్వు పృథ్వీని ఫస్ట్ టైం ఎందుకు నామినేట్ చేసావంటే, టీ కప్ సరిగ్గా అడగలేదు అంటే, నువ్వు ఎప్పుడైనా సరైన కారణం చెప్పి నామినేట్ చేసావా ఎవరినైనా అని సోనియా అడుగుతుంది అనమాట. నువ్వు ఎప్పుడు సరైన కారణం చెప్పి నామినేట్ చేయలేదు, ఎప్పుడైనా సరైన కారణం చెప్పి నామినేట్ చేసావా అని అంటుంది అన్నమాట. నేను చాలాసార్లు చెప్పినా అని ఆర్గ్యూ అయిన తర్వాత, సరే నువ్వు యష్మి లవ్ ట్రాక్లో నువ్వు యష్మి ఎంబడబడ్డా కానీ నువ్వు కూడా కొద్దిగా సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి ఆమెకి ఎలాంటి క్లారిటీ చెప్తలేవు, ఇద్దరి మధ్య మళ్ళీ లాస్ట్కి ఏమో నువ్వు నిన్న లవ్ స్టోరీ చెప్పావు, ఏంది అసలు యష్మిని ఎందుకు అట్లా చేస్తున్నావు అని అడగడం జరిగింది అనమాట. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, నేను యష్మికి ఎప్పుడో చెప్పినా నా మీద అలాంటి హోప్స్ పెట్టుకోవద్దని అంటే, అప్పుడు యష్మి అంటుంది అనమాట, నువ్వు ముందే నాకు క్లారిటీగా నీకు లవ్ స్టోరీ ఎట్లా ఉందని ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చేదాన్ని కదా, అనవసరంగా నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు, నీ వల్ల నేను బయట బ్యాడ్ అయ్యాను, నువ్వు ముందే నాకు క్లారిటీ ఇచ్చుంటే నీ జోలికి వచ్చేవాడిని కాదు కదా అని యష్మి అయితే గట్టిగా అరుచుకుంటూ చాలా సీరియస్ అయిపోయింది అనమాట. యష్మి కూడా అస్సలు వినలేదు, చాలా ఫీల్ అయిపోయింది. అనవసరంగా నువ్వు ముందే ఇలాంటి చెప్పేసి ఉంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కదా అని. నిఖిల్ కూడా ఏంటంటే, గౌతమ్తో క్లోజ్ అయినప్పుడు పాజిటివ్గా ఫీల్ కావడం, గౌతమ్ యష్మి క్లోజ్ అవుతున్నారని గౌతమ్ మీద పగబట్టడం, ఇలాంటి కొన్ని పనులు అయితే చేశాడో ఇది చాలా. అప్పుడు యష్మి అదే అడుగుతుంది అనమాట, నువ్వు ఎందుకు అట్లా నా మీద రియాక్ట్ అయ్యావు, నువ్వు ఒకవేళ నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు అని ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చేదాన్ని కదా అని యష్మి కూడా గట్టిగానే సీరియస్ అయింది. నిఖిల్ నేను అట్లా ఎప్పుడు చెప్పలేదే, నీకు నేను ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు ఏం చెప్పలేదని నిఖిల్ కూడా అయితే గట్టిగానే వచ్చిండు. లాస్ట్కి అయితే షుగర్ బాటిల్ని నిఖిల్ తల మీద సోనియా పగలగొట్టేస్తుంది అనమాట. ఇద్దరు నామినేషన్స్ చేసేస్తుంది. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.